రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. ఇక అధికార మదంతో శాంతియుత ర్యాలీని అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. 5 రోజుల ముందు పర్మిషన్ కు అప్లై చేస్తే నిన్నటి వరకు కిక్కురు మనకుండా అర్ధరాత్రి అనుమతి నిరాకరించడం హేయమైన చర్యగా భావిస్తున్నామన్నారు. ఇవాళ ఉదయం నుంచి వేలాది సాగిందని ధ్వజమెత్తారు. ఇక సికింద్రాబాద్ అస్తిత్వం ఆత్మగౌరవం మీద దెబ్బ కొడతామంటే ఉపేక్షించమని, అవసరమైతే ప్రభుత్వాన్నే గద్దె దింపుతాం తప్ప మేము భయపడే పరిస్థితి లేదని హెచ్చరించారు. ఈ ముఖ్యమంత్రి గారు మరి మా తల్లిదండ్రుల పేరే మార్చే పద్ధతిలో ముందుకు రావడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. మరి ఆ సికింద్రాబాద్ అస్తిత్వాన్నే దెబ్బకొట్టే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. మేము ఒక శాంతియుతమైనటువంటి శాంతి ర్యాలీ చేపడతామంటే నేను ఆ రోజు ఆవేశంలో కొన్ని మాటలు మాట్లాడితే నా మీద కేసులు పెట్టారు. అమీర్పేట్ పోలీస్ స్టేషన్, బేగంపేట్ పోలీస్ స్టేషన్లో పెట్టి నేను సరే చట్టపరంగా న్యాయపరంగా ఎదుర్కొంటాం. ఇక మీదట ముఖ్యమంత్రి మంత్రులు ఎవరైనా అటువంటి భాష మాట్లాడితే మేము కూడా వదిలిపెట్టాం. మరి న్యాయం చట్టం అనేది మాకే వర్తిస్తుందా వాళ్ళకు కూడా వర్తిస్తుందా కూడా మేము చూస్తాం. ఒకటి. రెండోది, శాంతియుతమైనటువంటి ర్యాలీ చేపడతామని మేము 5 రోజుల కింద పర్మిషన్ అప్లై చేసినాం. తీరా రాత్రి 10:40 అందరు పండుకున్నాక రాత్రి వాట్సాప్లో మీ పర్మిషన్ని మేము క్యాన్సిల్ చేస్తున్నామని. ఈరోజు పొద్దున్న నుంచి ఎక్కడ చూసినా కానీ వేలాది మంది పోలీసులని మోహరించి కొన్ని వేలాది మందిని అరెస్ట్ చేసి తీసుకుపోవడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మా అస్తిత్వం మీద, మా ఆత్మగౌరవం మీద దెబ్బ కొడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదు. మీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం తప్ప మేము భయపడడానికి సిద్ధంగా లేము అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేయడం.